నీ ప్రార్థన జీవితాన్ని వృద్ధిపరచుకోవాలి. ప్రార్థన పట్ల తీవ్రమైన ఆసక్తిని కలిగి ఉండాలి, తీవ్రమైన వాంఛను కలిగి ఉండాలి. నీ ప్రార్థన జీవితము మారకుండా, నీ ప్రార్థన జీవితాన్ని సరిచేసుకోకుండా దేవుని మహిమను నువ్వు చూడలేవు. ఇక్కడ యేసుక్రీస్తే దేవుని కుమారుడే ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుడే. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దేవుని కుమారుడికే ప్రార్థించాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు నీవు నేను మనకు ఈ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా. మీరు ప్రార్థించడము నిర్లక్ష్యపరిచినప్పుడు మీ పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోతాయి. మీరు ప్రార్థనను పట్టించుకున్నప్పుడు పరిస్థితులన్నీ మీ చేయి జారిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే